ఈ రోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ని సరైన పద్ధతిలో ఎట్లా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసి వీడియోస్ని ఎట్లా వైరల్ చేసుకోవాలి, ఎస్ఈఓ ఎట్లా చేసుకోవాలి, A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం షార్ట్ వీడియోని క్రియేట్ చేసుకోవాలి. షార్ట్ వీడియోని క్రియేట్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేయాలి. యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. కింద చూసుకోండి, హోమ్ అని ఉంటుంది, షార్ట్స్ అని ఉంటుంది, ప్లస్ బటన్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది, యూ అని ఉంటుంది. మనం షార్ట్ వీడియోని ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలి కాబట్టి కింద ప్లస్ బటన్ ఉంటుంది, ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, కింద వీడియో అని ఉంటుంది, షార్ట్స్ అని ఉంటుంది, లైవ్ అని ఉంటుంది, పోస్ట్ అని ఉంటుంది. షార్ట్స్ కాబట్టి మనకు కావాల్సింది షార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. షార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం షార్ట్ వీడియోని మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా రికార్డ్ చేసుకొని కూడా షార్ట్ వీడియోని తయారు చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఆల్రెడీ షార్ట్ వీడియోని తయారు చేశాను, ఎడిట్ చేసుకున్నాను, ఎక్స్పోర్ట్ చేశాను, నా మొబైల్లో ఉంది. సో ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ADD అని చెప్పేసి యాడ్ అని ఉంటుంది. యాడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అన్ని వీడియోస్ ఉంటాయి అనమాట. అన్ని వీడియోస్లోంచి మీరు ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ అని ఉంటుంది కింద. ఈ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి టైం డ్యూరేషన్ మొత్తం చూపించింది, మన షార్ట్ వీడియో ఎంత ఉంది అని చెప్పేసి. గాయ్స్, షార్ట్ వీడియోని 3 minutes వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 సెకండ్ నుండి 3 minutes వరకు షార్ట్ వీడియోని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, నేను కావాల్సిన ఆ వీడియో మొత్తం ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలనుకోవట్లేదు. సో ఇట్లాగే ఉంచేసి డన్ బటన్ మీద క్లిక్ చేశాను. డన్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అవుతుందన్నమాట. ఇది ప్రాసెసింగ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, కొన్ని సెకండ్స్ టైం పట్టిద్ది. చాలామంది ఏంటంటే భయపడతారనమాట, ఎందుకు ఇంత లేట్ తీసుకుంటుంది అని చెప్పేసి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనకి ప్రాసెసింగ్ అవ్వడానికి టైం పట్టిద్ది అనమాట. అందరికీ టైం పట్టిద్ది, నాకు అయినా సరే ఎవరికైనా సరే టైం పట్టిద్ది. వన్స్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, డన్ అని వచ్చింది. డన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ అని చెప్పేసి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా మారిద్ది అనమాట. ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు మనం. సో ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు తెలిసిద్ది అనమాట. ఇదిగోండి, మనం ఇట్లా జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు, జూమ్ పెంచుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది అవసరం లేదంటే మనం దీని అవసరం లేదంటే ఎడిట్ అనే దాని మీద, అంటే ఇప్పుడు టెక్స్ట్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ అని వచ్చింది. సో టెక్స్ట్ మొత్తం తీసేయచ్చు. ఈ విధంగా టెక్స్ట్ పెట్టుకోవచ్చు అనమాట. కింద ఏంటంటే ఫిల్టర్స్, ఇవి వీడియోకి ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే కొంచెం కలర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా పెట్టేసుకోవచ్చు, మీకు ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. లేదు ఏ ఫిల్టర్ అవసరం లేదు, ఒరిజినల్ వీడియో కావాలంటే దీని మీద క్లిక్ చేద్దాము. దీని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. ఇదిగోండి, ఇదేంటంటే క్యాప్షన్స్ అనమాట. ఇది అవసరం లేదు, సో క్యాప్షన్స్ అవసరం లేదు. ఇదేంటంటే ప్రొడక్ట్ అనమాట. మనం ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ని, అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ప్రొడక్ట్స్ని ఇక్కడ నుంచి ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట, ఏదైనా క్వశ్చన్స్ అడగొచ్చు. ఇది కూడా ఎక్కువ అవసరం ఉండలేదు ఎవరికి. సో దీన్ని కూడా మనం తీసేయచ్చు అనమాట. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి కిందకంటే డిలీట్ అయిపోయింది. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పోల్ పెట్టవచ్చు, క్విజ్ పెట్టవచ్చు, ఇమేజ్ కూడా పెట్టవచ్చు అనమాట. మీరు కావాలంటే ఇమేజెస్ ఏదైనా ఉంటే దీని మీద క్లిక్ చేసి ఇమేజెస్ ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొక వీడియోని పెట్టుకోవచ్చు. షార్ట్ వీడియో మీదకి మీరు ఇమేజెస్ ఏదైనా కావాలన్నా ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఏం అవసరం లేదు కాబట్టి నేనేం పెట్టట్లేదు. సో మీరు ఇక్కడ నుంచి మైక్ ఉంటుంది, మైక్ మీద క్లిక్ చేసి మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. నేనేంటంటే అప్లోడ్ చేసే షార్ట్ వీడియోకి ఆల్రెడీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు. అర్థమైంది కదా ఇవన్నీ ఇట్లా ఏంటి, దేని గురించి ఏంటని చెప్పేసి. మీకు ఇక్కడ యాడ్ సౌండ్ అని ఉంది. ఇదేంటంటే దీని మీద క్లిక్ చేసి మనం మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. గైస్, మ్యూజిక్ ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టొద్దు, ఓన్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి మనం. సో ఇదంతా ఓకే కదా. ఇప్పుడు ఓకే అనుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అంతకంటే ముందు ఏంటంటే మనం షార్ట్ వీడియోని క్రియేట్ చేస్తాం కదా. షార్ట్ వీడియోని క్రియేట్ చేసిన తర్వాత అసలు షార్ట్ వీడియోలో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని టెక్స్ట్ లాగా పెట్టి తమ్లైన్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లాగే ఏంటని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తా, షార్ట్ వీడియో దేనికోసం క్రియేట్ చేశానంటే యూట్యూబ్ ఛానల్ క్రియేషన్, యూట్యూబ్ SEO గురించి నేను ఈ వీడియో చేశాను అనమాట. సో ఇప్పుడు తమ్లైన్ కావాలి అంటే మనకు ఇక్కడ నేను చూసుకోండి, దీని మీద మీద క్లిక్ చేసి యూట్యూబ్ SEO అని టైప్ చేసి నేను నాకు కావాల్సిన కలర్ని తీసుకున్నాను. ఇదిగోండి, రెడ్ తీసుకున్నాను. రెడ్ తీసుకొని ఇది ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టము. రెడ్ తీసుకున్న తర్వాత ఏం చేశానంటే ఇట్లా పెట్టాను అనమాట. కింద యూట్యూబ్ SEO అని పెట్టాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ SEO అని పెట్టిన తర్వాత టైమ్ లైన్ అని ఉంటుంది. టైమ్ లైన్లోకి వెళ్తే
ఈ టెక్స్ట్ మొత్తం వస్తుంది అనమాట. అంటే ఈ టెక్స్ట్ యూట్యూబ్ ఎస్ఈఓ అనేది వీడియో మొత్తం వస్తుంది. సో నాకు అట్లా అవసరం లేదు. సో నేను ఏం చేస్తున్నాను, అది ఓన్లీ ఫస్ట్ అంటే కొన్ని సెకండ్స్ వీడియో స్టార్టింగ్ సెకండ్ల వరకు తీసుకెళ్తున్నాను అనమాట. వీడియో స్టార్టింగ్ సెకండ్ల వరకు ఇట్లా డ్రాగ్ చేసి సో ఇట్లా కొన్ని సెకండ్లు తీసుకెళ్ళాను. కొన్ని సెకండ్ల వరకు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటే టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను అనమాట. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు యాడ్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అడిగిద్ది. అంటే ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంటుంది. అంతకంటే ముందు ఏం చేయాలంటే పెన్సిల్ సింబల్ ఉంటుంది. ఈ పెన్సిల్ సింబల్ ఏంటంటే మన థంబ్లైన్ పెట్టుకోవడానికి మన వీడియోకి. సో పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అయ్యిద్ది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడికి జరిపితే అదే థంబ్లైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిపి టిక్ మార్క్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇదే థంబ్లైన్గా కనపడింది మనకి. లేదు మనం టెక్స్ట్ ఫస్ట్లో పెట్టాం కదా, నేను ఏంటంటే యూట్యూబ్ ఎస్ఈఓ అని చెప్పేసి థంబ్లైన్ పెట్టాలనుకుంటున్నాను. సో దాన్ని అందుకని ఇక్కడ డ్రాగ్ చేశాను అనమాట. సో మీరు దేన్నైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసి టెక్స్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఇందాక చెప్పారు కదా యూట్యూబ్ ఎస్ఈఓ అని టెక్స్ట్ ఎట్లా ఇచ్చానో అట్లా టెక్స్ట్ ఇవ్వాలి. టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంటుంది. నేనేంటంటే ఇక్కడ నా షార్ట్ దేని గురించి, యూట్యూబ్ ఎస్ఈఓ గురించి కాబట్టి యూట్యూబ్ ఎస్ఈఓ ట్యూటోరియల్ అని చెప్పేసి పెట్టాను. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. మీరు ఎక్కువ లెంత్ ఉన్న టైటిల్ పెట్టాలి. యూట్యూబ్ ఎస్ఈఓ ట్యూటోరియల్ తెలుగు అని పెట్టేశాను. తెలుగు అని పెడుతున్నాను. చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు పెట్టాలి. తెలుగు అని పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గీత పెట్టేసి తెలుగుకి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ గీత పెడుతున్నాను. గీత పెట్టేసిన తర్వాత మీరు మళ్ళీ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా టెక్స్ట్ని పెట్టుకోండి. అంతా పెట్టుకున్న తర్వాత దీంట్లో హ్యాష్ పెట్టేసి షార్ట్స్ అని చెప్పేసి మనం యాడ్ చేయాలి. షార్ట్స్ కూడా యాడ్ చేసాం అనమాట. ఇక్కడ విజిబిలిటీ అనేది పబ్లిక్లోకి పెట్టాలి. ఫస్ట్ ఇది ఇట్లా ఉంచేసేయండి. ఇట్లా ఉంచేసిన తర్వాత షో మోర్ అని ఉంటుంది. షో మోర్ మీద క్లిక్ చేసుకోవాలి. షో మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. దీంట్లో మనం యూట్యూబ్ ఎస్ఈఓ గురించి చెప్తున్నాం అని చెప్పేసి దాని రిలేటెడ్ మొత్తం డిస్క్రిప్షన్ రాయాలి. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్లు పెట్టాలన్నమాట. యూట్యూబ్ ఎస్ఈఓ గురించి కాబట్టి మనం పెట్టేది యూట్యూబ్ ఎస్ఈఓ అని చెప్పేసి పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ అప్డేట్స్, యూట్యూబ్ స్పేస్ ఇవ్వకూడదు అనమాట. యూట్యూబ్ అప్డేట్ అని చెప్పేసి ఇట్లా పెట్టేశాను. ఇట్లా చాలా పెట్టాలన్నమాట. చాలా పెట్టి టెక్స్ట్ మొత్తం రాయాలి దీంట్లో. సో మళ్ళీ దీంట్లో షార్ట్ అని కూడా రాయాలి. షార్ట్స్ అని రాసేసిన తర్వాత సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి సో మీరు యూట్యూబ్ అంటే మీరు ఏ వీడియో పెడుతున్నారో దాని రిలేటెడ్ పెట్టాలన్నమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ పెట్టి డిస్క్రిప్షన్ కూడా రాసేసాము. సో మళ్ళీ ఇట్లా బ్యాక్ వచ్చేసాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, మనం టైటిల్ రాసాము, డిస్క్రిప్షన్ కూడా రాసాము. ట్యాగ్ ప్రొడక్ట్స్ అనేది మీ ఇష్టం, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఏంటంటే రిలేటెడ్ వీడియో అనమాట. ఇప్పుడు మనం షార్ట్ వీడియో చేసాం కదా, షార్ట్ వీడియో దేని గురించి చేశాను, యూట్యూబ్ ఎస్ఈఓ గురించి చేశాను అనమాట. అదే యూట్యూబ్ ఎస్ఈఓ గురించి ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను అనుకోండి, అది నా యూట్యూబ్లో ఉంటుంది. సో రిలేటెడ్ వీడియో లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేశాను. రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేస్తే నా ఛానల్లో ఉన్న షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టా అనుకోండి, ఆ షార్ట్ వీడియో ఎవరన్నా ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేస్తా కదా యూట్యూబ్ ఎస్ఈఓ వీడియో అని చెప్పేసి, ఈ షార్ట్ వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి కింద లింక్ కనపడిద్ది అనమాట. ఏం కనపడిద్ది, ఇన్స్టాగ్రామ్ మోనిటైజేషన్ అఫిలియేట్ అని చెప్పేసి లింక్ కనపడిద్ది. వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ మోనిటైజేషన్ అనే ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతారనమాట. సో షార్ట్ వీడియోకి రిలేటెడ్గా ఉండే ఫుల్ వీడియోని కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా అయిపోయింది. ప్లేలిస్ట్ అనమాట. సో మీరు ప్లేలిస్ట్ ఇంతకుముందు క్రియేట్ చేసుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అట్లా వదిలేయండి. నేను నాకు నచ్చిన ప్లేలిస్ట్లో పెట్టుకున్నాను. ప్లేలిస్ట్లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే సో ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ మోనిటైజేషన్ అనమాట. మోనిటైజేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, మనం దాన్ని చేయాల్సింది ఏం లేదు. దీంట్లో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏఐ యూజ్ అని ఉంది, ట్యాగ్స్ అని ఉంది. దీంట్లో యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది. ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్యాగ్స్లో మనం ఏం పెట్టుకోవాలంటే, నేను దేని గురించి చెప్తున్నాను, యూట్యూబ్ ఎస్ఈఓ అని చెప్పేసి యూట్యూబ్ ఎస్ఈఓ తెలుగు అని చెప్పేసి పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత కామా పెట్టాలి. మళ్ళీ యూట్యూబ్ వైరల్ టిప్స్ అని పెడుతున్నాను. వైరల్ టిప్స్ అని పెట్టేసి మళ్ళీ కామా అనమాట. యూట్యూబ్ వీడియో వైరల్ అని పెడుతున్నాను. సో మనం షార్ట్ వీడియో దేని గురించి చేస్తున్నామో దాని రిలేటెడ్ ట్యాగ్స్ చాలా పెట్టాలన్నమాట. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కొన్ని పెట్టాను కదా, మీరు చాలా పెట్టుకోవాలి. సో ఇవి కూడా పెట్టుకున్న తర్వాత బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్నీ ఓకే అనుకున్న తర్వాత అప్లోడ్ షార్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోయింది. విజిబిలిటీ పబ్లిక్లో ఉందో దేంట్లో ఉందో చూసుకోవాలి. ఆడియన్స్ అనేది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టుకోవాలి.
పెట్టుకున్న తర్వాత అప్లోడ్ షార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు అప్లోడ్ అయిపోద్ది అనమాట. చూసుకోండి, అప్లోడ్ అవుతూ ఉంటుంది మన దాంట్లో. సో ఇట్లాగైతే కరెక్ట్ వేలో అప్లోడ్ చేసుకోవాలి గాయ్స్. నేను టైటిల్ సింపుల్గా పెట్టాను అనమాట, మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. డిస్క్రిప్షన్ నేను కొంచెమే పెట్టాను, మీరు చాలా ఎక్కువ పెట్టుకోవాలి. ట్యాగ్స్ నేను కొన్నే పెట్టాను, మీరు చాలా పెట్టుకోవాలి. ఇట్లా టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షను, ప్లేలిస్టు అన్నీ కరెక్ట్గా పెడితే మాత్రమే ఆ వీడియో వైరల్ అయ్యిద్ది. సో ఇట్లా అన్ని ఇట్లా చేసుకోండి. డైలీ షార్ట్ వీడియోలు, నార్మల్ వీడియోలు పెట్టండి. మంచి రీచ్ వస్తుంది, మంచిగా ఛానల్ మౌంటేషన్ అయ్యిద్ది, మంచిగా రెవెన్యూ వస్తుంది, మంచిగా సంపాదించుకోవచ్చు అనమాట. ఇంకా దీని రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే నా పర్సనల్గా వాట్సాప్ నెంబర్ పైన పెట్టాను. సో అక్కడ నుంచి నాకు మీరు కాంటాక్ట్ అయితే పెయిడ్ సర్వీస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట A to Z. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.